ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని తృతీయ ఖండము పార్వతీ ఖండములోని 20-21 అధ్యాయాలు మనం తెలుసుకుంటున్నాము. మొత్తం పార్వతీ ఖండంలోని 14వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ అధ్యాయములలో శివుని క్రోధాగ్నికి బ్రహ్మదేవుడు బడబానలమని పేరు పెట్టటము, దానిని సముద్రమునందు స్థాపించి ప్రపంచ భయమును తొలగించటము, శివుని యొక్క విరహముతో పార్వతి శోకించటము, నారదుడు ఆ దేవి తపస్సునకు పంచాక్షరి మంత్రమును ఉపదేశించటము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, భగవంతుడైన రుద్రుని 3వ నేత్రము నుండి ప్రకటితమైన అగ్ని కామదేవుని దహించి భస్మము చేసింది. అప్పుడు అది ఏ ప్రయోజనము లేకుండా ప్రజ్వలితమై అన్ని వైపులా వ్యాపించసాగింది. దీనివలన చరాచర ప్రాణులతో కూడిన ముల్లోకములయందు హాహాకారములు పెళ్ళుబుకాయి. అప్పుడు సకల దేవతలు ఋషులు నన్ను శరణుజొచ్చారు. వారందరూ కూడా అత్యంత వ్యాకులత పాటుకు లోనై తలలు వంచి చేతులు జోడించి నాకు ప్రణామము చేశారు. నన్ను స్తుతించి తమ దుఃఖమును నాకు నివేదించారు. అది విని నేను శంకర భగవానుని స్మరించాను. వారి దుఃఖహేతువును తెలుసుకొన్నాను. ముల్లోకములను రక్షించటానికి వినీత భావముతో అక్కడకు చేరాను. ఆ అగ్నిజ్వాల మాలికలు అత్యంత ఉద్దీప్తములై సకల జగత్తును భస్మము చేయడానికి ఉద్యమిస్తున్నాయి. కానీ భగవంతుడకు శివుని కృపచేత ప్రాప్తించిన ఉత్తమ తేజస్సుతో నేను తాత్కాలికముగా దానిని స్తంభింపచేశాను. మునేంద్ర, త్రిలోకములను దగ్ధమనరించు కోరిక గల ఆ క్రోధాగ్నిని నేను ఒక గుర్రము రూపమున మార్చివేశాను. దాని ముఖము నుండి అప్పుడు సౌమ్య జ్వాలలు ప్రకటితము కాజొచ్చాయి. భగవంతుడైన శివుని ఇచ్ఛానుసారము ఆ బాడబ శరీరము గల అగ్నిని తీసుకొని నేను లోహితార్థము సముద్ర తీరమునకు వెళ్ళాను. బాడబ శరీరం అంటే గుర్రం శరీరము. మునేంద్ర, నా రాకను చూసి సముద్రుడు ఒక దివ్య పురుషుని రూపమును ధరించి చేతులు జోడించి నా వద్దకు వచ్చాడు. సకల లోకములకు పితామహుడను అయిన నన్ను చక్కగా విధి విధానముగా స్తుతించి పూజించి సాగరుడు నాతో సంతోషముతో ఇలా పలుకుతున్నాడు. సర్వేశ్వర బ్రహ్మదేవ, మీరు ఎందులకు ఇక్కడికి విచ్చేశారు? నన్ను మీ సేవకుడిగా అనుకొని మీరు వచ్చిన విషయాన్ని చెప్పండి. వనధి మాటలు విని భగవంతుడైన శంకరుని స్మరించి లోకహితమును మనస్సునందుంచుకొని నేను ప్రసన్నుడనై ఇలా చెప్పాను. నాయనా సముద్ర, నీవు గొప్ప బుద్ధివంతుడవు, సకల లోకములకు హితమును చేకూర్చేవాడివి. నేను శివుని కోరికతో ప్రేరితుడనై హృదయపూర్వకముగా ప్రేమతో చెప్తున్నాను. ఇది భగవంతుడకు మహేశ్వరుని క్రోధము. ఇది గొప్ప శక్తిశాలి అయిన అశ్వరూపమున ఇక్కడ ఉపస్థితమై ఉన్నది. ఇది కామదేవుని భస్మము చేసి సకల జగత్తును దహించటానికి ఉద్యమిస్తూ ఉన్నది. ఇది చూచి దుఃఖముతో పీడితులైన దేవతల ప్రార్థనతో శంకరుని ఇచ్ఛతోటే నేనిక్కడికి వెళ్ళాను. ఆ అగ్నిని స్తంభింపచేశాను. ఇది అప్పుడు అశ్వరూపమును ధరించింది. జలాధార, జగత్తును కరుణించి దీనిని తీసుకొని నేనిక్కడకు వచ్చాను. ఈ మహేశ్వర క్రోధమును బాడబ రూపమును ధరించి ముఖము నుండి జ్వాలను వెలుగక్కుతూ ఇక్కడ నిలుచున్న దీనిని నీవు ప్రళయకాలము వరకు దీనిని నీ యందు ధరింపుము. సరిత్పతి అంటే సముద్రుడు. సరిత్పతి, నేనిక్కడకు వచ్చి నివాసముండునప్పుడు నీవు భగవంతుడకు శంకరుని ఈ క్రోధమును వదిలిపెట్టుము. నీ జలమే ప్రతిదినము దీనికి భోజనమవుతుంది. నీవు దీనిని నీ ఉపరితలమున ఉంచుకొనియే ఉండుము. ఇది నీ అనంత జలరాశితో లీనము కాకూడదు. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, నేను ఆ విధంగా చెప్పుట వలన సముద్రుడు రుద్రుని క్రోధాగ్ని రూపమైన బడబానలమును తనలో ధరించటానికి అంగీకరించాడు. ఇది ఇతరులకు అసంభవము.
తరువాత ఆ బడబాగ్ని సముద్రమున ప్రవేశించింది. తన జ్వాలామాలికలతో ప్రదీప్తమై సాగర జలరాశిని దహింపసాగింది. మునేంద్ర, దీని వలన సంతుష్ట చిత్తుడనై నేను నా లోకమునకు వెళ్ళిపోయాను. ఆ దివ్యరూపధారి అయిన సముద్రుడు నాకు ప్రణమిల్లి అదృశ్యుడయ్యాడు. మహాముని రుద్రుని ఆ క్రోధాగ్ని భయము తొలగిపోగా సకల జగత్తు ఆనందమును అనుభవించసాగింది. దేవతలు మునులు సుఖముగా ఉన్నారు. నారదుడు అడుగుతున్నాడు, దయానిధి, మదనుడు దహింపబడిన తరువాత గిరిరాజ నందిని పార్వతీదేవి ఏమి చేసింది? ఆమె తన ఇరువురి స్నేహితురాండ్లతో ఎక్కడికి వెళ్ళింది? ఇదంతా నాకు చెప్పండి అని బ్రహ్మ చెప్తున్నాడు. భగవంతుడకు శంకరుని నేత్రము నుండి ఉత్పన్నమైన అగ్ని కామదేవుని దగ్ధము చేసింది. అక్కడ అప్పుడు అద్భుతమైన గొప్ప శబ్దము వెలువడింది. దాని వలన ఆకాశమంతా ప్రతిధ్వనించింది. ఆ శబ్దము వెలువడినప్పుడే కామదేవుడు కూడా దహింపబడ్డాడని తెలుసుకొని పార్వతీదేవి భయభీతురాలయ్యింది, వ్యాకులతకు లోనయ్యింది. తన ఇరువురి స్నేహితురాండ్లతో ఇంటికి వెళ్ళింది. ఆ శబ్దమునకు తన పరివార సహితముగా హిమవంతుడు కూడా ఎంతో ఆశ్చర్యము చెందాడు. అక్కడికి వెళ్ళి తన పుత్రికను స్మరిస్తూ ఆయనకు ఎంతో క్లేశము కలిగింది. ఇంతలో దూరము నుండి వస్తున్న పార్వతి కనిపించింది. శంభుని విరహముతో ఆమె రోధిస్తూ ఉన్నది. తన కుమార్తె అత్యంత వికలతను చెందుట చూసి శైలరాజకు హిమవంతుడు ఎంతో శోకించాడు. వెంటనే అతడు ఆమె దగ్గరకు చేరుకున్నాడు. తన చేతితో ఆమె రెండు కళ్ళు తుడుస్తూ, శివే, భయపడవద్దు, రోధించవద్దు అని అన్నాడు. అచలేశ్వరుడైన హిమవంతుడు అత్యంత విహ్వలుడై పార్వతిని వెంటనే తన ఒడిలోకి తీసుకున్నాడు. ఆమెను ఊరడిస్తూ తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కామదేవుని దహించి మహాదేవుడు అదృశ్యుడయ్యాడు. ఆయన విరహముతో పార్వతి మిక్కిలి వ్యాకులతను చెందింది. ఆమెకెచ్చటను సుఖశాంతులు లభించలేదు. తండ్రి గృహమునకు వెళ్ళి తన తల్లిని కలిసినప్పుడు పార్వతి తనకు కొత్త జన్మ వచ్చిందని అనుకున్నది. అయ్యో, నేను హతురాలనైనాను అని తన రూపమును నిందింపసాగింది. సఖియలు నచ్చ చెప్పినప్పటికీ ఆ గిరిరాజకుమారి అర్థము చేసుకోలేకపోయింది. నిదురిస్తూ, మేల్కుంటూ, తినుచు, త్రాగుచు, స్నానం చేస్తూ, నడుస్తూ, తిరుగుతూ సఖియల మధ్య ఉన్నప్పుడు కూడా ఆమె ఏమాత్రము సుఖమును అనుభవించలేదు. నా స్వరూపమునకు జన్మకర్మలకు కూడా ధిక్కారము జరిగింది అని పలుకుతూ ఆమె ఎప్పుడూ మహాదేవుని ప్రతి చేష్టను చింతన చేస్తూ ఉన్నది. ఈ విధముగా పార్వతి భగవంతుడకు శివుని విరహముతో మనస్సులో అత్యంత క్లేశమును అనుభవిస్తూ ఏ కొంచెము సుఖము కూడా పొందలేకపోయింది. ఆమె సదా శివ శివ అని జపము చేస్తున్నది. శరీరముతో తండ్రి గృహమున ఉండి కూడా ఆమె మానసికముగా పినాకపాణి భగవంతుడకు శంకరుని దగ్గరనే చేరి ఉన్నది. నాయన, పార్వతి శోకమగ్నయై మాటి మాటికి మూర్ఛిల్లుతున్నది. శైలరాజకు హిమవంతుడు, తన భార్య మేనకయు, మైనాకుడు మొదలైన పుత్రులందరూ ఎంతో ఉదార చేతస్కులై ఆమెను సదా ఊరడిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆమె భగవంతుడకు శంకరుని మర్చిపోలేకున్నది. బుద్ధిమంతుడవకు దేవర్షి తరువాత ఒకనాడు ఇంద్రుని ప్రేరణతో స్వేచ్ఛగా తిరుగుతూ నీవు హిమాలయ పర్వతమునకు వచ్చావు. అప్పుడు మహాత్ముడైన హిమవంతుడు నీకు స్వాగత సత్కారములు చేసి కుశలమడిగాడు. ఆయన సమర్పించిన ఉత్తమ ఆసనమున నీవు ఆసీనుడవయ్యావు. అప్పుడు శైలరాజు తన కన్య చరిత్రను ప్రారంభము నుండి వర్ణించాడు. ఆమె మహాదేవుని సేవ ఎలా ప్రారంభించినది, కాముడు ఎట్లా దహింపబడింది, ఇదంతా నీకు చెప్పాడు. మునేంద్ర, దీనినంతా విని గిరిరాజుతో శైలేశ్వర, భగవంతుడకు శివుని భజింపుము అని అతనితో చెప్పి సెలవు తీసుకున్నావు. మనస్సులో శివుని స్మరిస్తూ శైలరాజును వదిలిపెట్టి వెంటనే ఏకాంతమునున్న శైలపుత్రి చెంతకు వచ్చావు. మునేంద్ర, నీవు లోకోపకారివి, జ్ఞానివి, శివునకు ప్రియభక్తుడవు, సమస్త జ్ఞానులలో శిరోమణివి. కాబట్టి
కాళి దగ్గరకు వచ్చి ఆమెను సంబోధించి ఆమె హితమును కోరి సాదరముగా ఈ సత్యవచనములను చెప్తున్నావు. నారదుడు చెప్తున్నాడు, కాళిక, నీవు నా మాటలు వినుము. నీ మీద దయతోటి నేను సత్యమునే చెప్తున్నాను. నా మాటలు నీకు ఎప్పుడూ హితకరములు, దోషరహితములు, ఉత్తమ కామ్య వస్తువులను ప్రసాదించేవవుతాయి. నీవు అవశ్యము మహాదేవునికి సేవ చేశావు, కానీ అదంతా కూడా తపోరహితమై గర్వముతో కూడింది. దీనులను అనుగ్రహించు శివుడు నీ గర్వమును నశింపచేశాడు. శివే, నీ స్వామి అయిన మహేశ్వరుడు విరక్తుడు, మహాయోగి. ఆ స్వామి కేవలము కామదేవుని దహించి కుశలముగా నిన్ను వదిలిపెట్టాడు. ఆ భగవంతుడు భక్తవత్సలుడొకటయే దీనికి కారణము. కాబట్టి నీవు ఉత్తమ తపస్సునందు సంలగ్నమై చిరకాలము వరకు మహేశ్వరుని ఆరాధింపుము. తపస్సు చేత నీవు సంస్కరింపబడతావు. అప్పుడు రుద్రదేవుడు నిన్ను తన సహధర్మినిగా చేసుకుంటాడు. నీవెప్పుడునూ కళ్యాణప్రదుడగు శంభుని పరిత్యజింపవద్దు. దేవి, నీవు పట్టుదలతో శివుని చేపట్టడానికి ప్రయత్నింపుము. శివుని తప్ప ఇంకెవరిని కూడా నీవు భర్తగా స్వీకరింపకుము. బ్రహ్మ చెప్తున్నాడు, మునేంద్ర, నీ మాటలు విని గిరిరాజకుమారి కొంత ఊరట చెందింది. నీకు చేతులు జోడించి సంతోషముతో పలుకుతున్నది. కాళికాదేవి చెప్తున్నది, ప్రభు, మీరు సర్వజ్ఞులు, జగత్తుకు ఉపకారము చేసేవారు. మునేంద్ర, రుద్రదేవుని ఆరాధించటానికి ఏదైనా మంత్రమును నాకు ఉపదేశించండి. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, పార్వతి యొక్క ఈ మాటలు విని నీవు పంచాక్షర శివమంత్రమును, నమఃశివాయ అనే మంత్రమును ఆమెకు విధిపూర్వకముగా ఉపదేశించావు. ఆ మంత్రరాజమునందు శ్రద్ధను కలుగజేయడానికి నీవు అన్నింటికంటే దాని అధికమైన ప్రభావమును చెప్పావు. నారదుడు చెప్తున్నాడు, దేవి, ఈ మంత్రము యొక్క పరమ అద్భుత ప్రభావమును వినుము. దీనిని వినినంతనే భగవంతుడైన శంకరుడు ప్రసన్నుడవుతాడు. ఈ మంత్రము అన్ని మంత్రములకు రాజు వంటిది. మనోవాంఛిత ఫలమును ప్రసాదిస్తుంది. భగవంతుడైన శంకరునకు ఎంతో ప్రియమైనది. సాధకునకు భోగ మోక్షములను ఇచ్చుటయందు సమర్థవంతమైనది. సౌభాగ్యశాలిని, ఈ మంత్రమును విధిపూర్వకముగా జపించినచో నీ చేత ఆరాధింపబడు శివభగవానుడు తప్పక నీ కనుల ఎదుట ప్రత్యక్షమవుతాడు. శివే, శౌచ సంతోషాది నియమములయందు తత్పరురాలవై శివభగవానుని స్వరూపమును ధ్యానిస్తూ నీవు పంచాక్షర మంత్రమును జపింపుము. దీనితోటి ఆరాధ్య దైవమైన శివుడు శీఘ్రముగా సంతుష్టుడవుతాడు. సాధ్వి, ఈ విధముగా తపస్సు చేయుము. తపస్సు చేత మహేశ్వరుడు వశము కాగలడు. తపస్సు చేతనే అందరికీ మనోవాంఛిత ఫలము లభిస్తుంది, ఇంకొక విధముగా లభించదు. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, నీవు భగవంతుడకు శివునకు ప్రియభక్తుడవు, స్వేచ్ఛగా విహరించేవాడివి. కాళికకు పై మాటలు చెప్పి దేవతల హితమునందు తత్పరుడవై స్వర్గలోకమునకు చేరావు. నీ మాటలను విని అప్పుడు పార్వతి ఎంతో ప్రసన్నురాలయ్యింది. ఆమెకు పరమోత్తమ పంచాక్షర మంత్రము ప్రాప్తించిందని బ్రహ్మదేవుడు నారదునితో చెప్తున్నాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 20-21 సమాప్తము. 22వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.